సార్ సార్ మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చేతి నుంచి బయటకు వచ్చేవాళ్ళం. మేము కొత్తగా తెలంగాణలో పుట్టాం. తెలంగాణ ఉద్యమంలో మేము ఉన్న మమ్మల్ని కేటీఆర్ గారు వరంగల్ కొత్త అరెస్ట్ చేసి జైలు వేసేది, హరీష్ రావు గారు వరంగల్ కొత్త జైల్లో పెట్టేది, లాకంలో పెట్టేది, పోలీస్ స్టేషన్ లో పెట్టేది. అరే ఎంత దారుణంగా అవమానపరిచారు సార్ తెలంగాణ ఉద్యమకారులను. తెలంగాణ పదాన్నే మర్చిపోయిన వాళ్ళు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చినప్పుడే కన్న తల్లి పేరును మార్చిన దుర్మార్గం పార్టీ ఏదైతుందో ఆ రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ బీఆర్ఎస్. సార్ చరిత్రకు పోవట్లేదు, వర్తమానాన్ని మాట్లాడుతున్నాను. ఒక విషయం సార్, ఆయన మాట్లాడుతున్నాడు కదా ఫోన్ ట్యాపింగ్ అనేది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక పార్టీ ప్రతినిధిగా ఇంకో దగ్గరికి ఒక విషయం మీద మాట్లాడుతున్నప్పుడు ట్యాపింగ్ చేయడం, ఫోన్ ట్యాపింగ్ అనేది దుర్మార్గం సార్. ఇప్పుడు భావ ప్రకటన అనేది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఒక నిమిషం రియాజ్ గారు దేవిప్రసాద్ గారు మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ అంశమే దేవిప్రసాద్ గారు ఒకటే ప్రశ్న, ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా? 10 సంవత్సరాల కాలంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న విషయాన్ని అప్రూవల్ గా ప్రభాకర్ రావు లాంటి ఒప్పుకున్న విషయాన్ని మీద చాలా లీకేజీలు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ చేయడాన్ని సరి అయింది అని అన్నప్పటికీ వాళ్ళ గురించి మాట్లాడడానికి మా దగ్గర ఏముండదు. ఫోన్ ట్యాపింగ్ జరిగే సందర్భంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఎవరు చెప్పాలండి. చెప్పండి సార్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో గత 50 ఏళ్లుగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నటువంటి మాట నిజం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సందర్భంగా మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో మా ఇంటి నుంచి అడుగు పెట్టక ముందే, మేము పార్కుకు చేరుకోకముందే, మేము ఉద్యమ ప్రాంతానికి చేరుకోకముందే మమ్మల్ని ఎంత వేటాడిందో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదో తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. అది ఒక్కటే కాదు, అనేక మంది ఉద్యమకారుల ఫోన్లను ట్యాప్ చేసి అనేక మంది ఉద్యమకారుల ప్రాణాలు తీసినటువంటి పార్టీ ఏదో తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక భారతీయ జనతా పార్టీ లాంటి వాళ్ళు అయితే పెగాసస్ తీసుకొచ్చి ఒక పెద్ద సాఫ్ట్వేర్ తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మందిని అనేక రకాలుగా ఎట్లా వేధించారో మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం. నేనేమంటున్నా, డెఫినెట్ గా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే నిందితులను మీరు పెట్టండి. ఇవాళ శివధర్ రెడ్డి గారు అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ అండి. శివధర్ రెడ్డి గారు దానికి ప్రధానమైనటువంటి వ్యక్తి. ఆయనను ఎందుకు విచారించారు మీరు? మహేందర్ రెడ్డి ఆ రోజు ఉన్నటువంటి డీజీపీ, అందరం ఎక్కిస్తారు, టిఎస్ఎస్సి చైర్మన్ చేస్తారు. ఇవాళ ఆయన బాధ్యత గలటువంటి అధికారిని ఇవాళ పిలిచి ప్రశ్నించరు, వాళ్ళని అడగరు. ఎవరు చేస్తారు ఫోన్ ట్యాపింగ్? రాజకీయ నాయకులు చేస్తారా? అధికారులు చేస్తారు. అధికారులకు సంబంధించినటువంటి ఎవరి ఆదేశాల మీద చేసిండ్రు, నిబంధనల ప్రకారం చేసిందా లేదా విచారణ జరిపి తేల్చనియండి. నేనేమంటున్నా, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరు నేరస్తులైనా శిక్షకు అర్హులే. ఇందులో సెకండరీ లేదు. కానీ చెయ్యకముందే నిందితులుగా చేసి ఒక ప్రచారం చేసి వీళ్ళు దాన్ని ఏం చేయలేదండి. వాళ్ళకు తెలుసు, అందరికి తెలుసు. కానీ ఒక దుష్ప్రచారం చేయాలి. కాంగ్రెస్ పార్టీ మీద జరుగుతున్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైనటువంటి పార్టీని ఇక డెఫినెట్ గా దాన్ని కొంత డ్రాగింగ్ చేయాలనేటువంటి పద్ధతిలో చేస్తున్నారు. మా రియాజ్ గారికి తెలుసు, గద్దర్ గురించి వాళ్ళు చాలా మాట్లాడింది. ఇలా గాడ్సేకు గుడిగట్టి దండలేస్తున్నట్టు దేశవ్యాప్తంగా ఇలా గద్దర్ గారికి తూటాలు దించినటువంటి పార్టీకి ఆ పార్టీలో ఆనాడు ఉన్నది ఎవడండి? ఎవడు? నేను అడుగుతున్నా స్పష్టంగా. ఇవాళ ఆ పార్టీతో ఇవాళ మిలాఖత్ ఎవరు చేస్తున్నారు? దాంతో పొత్తుకున్నాడు. వాళ్ళ కేసీఆర్ గారి విషయాన్ని మర్చిపోయారు. చరిత్రను ఎవరు మర్చిపోరు సార్. కేసీఆర్ గారు ఏ పార్టీకి బయటకు వచ్చారో మా ముఖ్యమంత్రి గారు కూడా అదే పార్టీకి బయటకు వచ్చారు. మీ నాయకుడు సిద్ధ పూసలు ఎక్క ఆకాశం చేసుకొని వచ్చేట్టుగా మాట్లాడేవాళ్ళు తెలియదు కదా. దేవిప్రసాద్ లాంటి ఉద్యమ నాయకత్వాన్ని వహించిన వాళ్ళకు ఇక్కడ విషయం సార్, శ్రీనివాస్ గారికి విషయం ఏంటంటే సార్ సార్ వినండి, విషయం ఏంటంటే సార్ విషయం బీఆర్ఎస్ వాళ్ళు నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అనే పదాన్ని ఉచ్చరించేందుకు వాళ్ళు సిద్ధంగా లేరు. నేను సూటిగా చాలా సింపుల్ అడిగాను కదా సార్. ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ నిజంగా ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారమే లేకుంటే ఈ రోజు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, తారక రామారావు గారు, సంతోష్ రావు గారు విచారణకు రావాల్సిన అవసరం ఉండకపోయింది. ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవము.
ఎప్పుడు కానీ భారతదేశంలో Yes. లెజిస్లేచర్ ఈజ్ మోర్ సుప్రీం దాన్ ఎగ్జిక్యూటివ్. కొంచెం వినండి సార్. Yeah. లెజిస్లేచర్ ఈజ్ మోర్ సుప్రీం దాన్ ఎగ్జిక్యూటివ్. అధికారులు లెజిస్లేచర్ ద్వారా ఎన్నికైన అధినేతల మాటలు వింటారు తప్ప ఎగ్జిక్యూటివ్ వారంతల వాడు చర్యలు తీసుకునే అవకాశం ఉండదు, చర్చ చేసే అవకాశం ఉండదు. అది దేవిప్రసాద్ గారికి బాగా తెలుసు. 10 సంవత్సరాల అధికారం ఉండి ఆదేశాలు ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చుట్టూ ఉండే మంత్రివర్గం కాదా? క్యాబినెట్ బాధ్యత కాదా? క్యాబినెట్ చెప్పింది కాబట్టి మేము చేసినామని చెప్పేసి అప్రూవర్ గా మారిన అధికారులు చెప్పారు కదా. అవన్నీ కూడా పేపర్లో తాటికాయ లాంటి అక్షరాలు బయటకు వచ్చాయి కదా. నేనేమంటున్నంటే ఓన్ ట్యాపింగ్ జరిగిందన్న విషయం వాస్తవమైనప్పుడు విచారణ జరగకుండా శిక్ష వేసే అవకాశం మన దేశంలో లేదు. అట్లా ఉన్నా కూడా రైట్ కాదు. ఒక విచారణ జరుగుతూ ఉన్నది, ఆ విచారణకు సహకరించడం నేను చెప్తున్నాం. కేసీఆర్ గారు నిజంగా విచారణ రావడం అనేది అవమానించదగ్గదే. మేము కేసీఆర్ గారిని బలవంతం ముంచుకొచ్చే ప్రయత్నాన్ని సిట్ చేసే సందర్భం లేదు కదా. ఇప్పుడు నేనేమంటున్నాంటే వాళ్ళు ఎవరు గేటుకు ఆ స్టిక్కర్ వేసిండ్రు, ఆ కిటికీ స్టిక్కర్ వేసిన అంటారు. అసలు మీరు కనీసం స్టిక్కర్ అనే వేసే ప్రయత్నాన్ని సిట్లు చేసిండ్రు. మీరు స్టిక్కర్ లేదు కిక్కర్ లేదు ఇళ్లలో రాత్రిపూట 2 గంటలు బద్దలు కొట్టుకొని గుంజుకొచ్చిన సందర్భాల్లో కూడా తెలంగాణ పైన మర్చిపోలేదు సార్. ఎస్, నిజంగా ఫోన్ ట్యాపింగ్ లో ఉంటే మీ పాత్ర లేకుంటే ఓకే సార్, ఓకే లేదా విచారణకు రమ్మని విషయాలకు సమాధానం చెప్పుకోవాలని. ఓకే రియాజ్ గారు దేవిప్రసాద్ గారు ఏమంటున్నారు? ఫోన్ ట్యాపింగ్ నిజంగా అక్రమం అయితే విచారణ చేయండి, దాంట్లో దోషులను శిక్షించాలని చెప్తున్నారు. శ్రీనివాస్ గారికి జరుగుతుంది విచారణ కాదా?